సాహితీ చాగంటిలో Sahithi Chagan is very smart and very. I think she's a Gen Z. She's born in 2000. Right. And the way she asalu conducts herself recordings lo akkada అవునా అసలు క్రేజీ తన ఏజ్ కి ద వే షీ రికార్డ్స్ ఎవ్రీ డే. ఐ థింక్ ఎవ్రీ డే తను ఏదో ఒక రికార్డింగ్ లో ఉంటుందేమో. షీస్ అ వెరీ స్ట్రాటజిక్ పర్సన్, వెరీ కీప్ ద కూల్. నీ పన్ను చూసుకొని వెళ్ళిపో, నోరు మూసుకో, నీకు అవసరం లేని దాంట్లో నువ్వు వేలు పెట్టద్దు. దట్ సార్ట్ ఆఫ్ అ స్మార్ట్నెస్ అనమాట. షీస్ వెరీ స్మార్ట్ అండ్ ఆల్సో అసలు గమకాలు అదరగొడుతుంది. యూ బోత్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ లక్కీ టు హ్యావ్ అ జర్నీ విత్ బాలు గారు. సో జెన్జీ వాళ్ళకి నాకు తెలిసి వీళ్ళందరికీ ఆ అదృష్టం లేదు. బాలు గారితో మీరు చెప్పినట్టు ఉచ్చారణ ఎలా ఉండాలి, తెలుగు అంటే లిరిక్స్ పాడేటప్పుడు అర్థం చేసుకుని పాడాలి, ఇవన్నీ కూడా బాలు గారితో ట్రావెల్ చేసిన ప్రతి సింగర్ చెప్తారు. అండ్ అదొక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, యూ జస్ట్ ఫ్రేమ్ ఇట్ ఇన్ యువర్ మైండ్స్. బాలు గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్సో ఫన్ అసలు ఫుల్. అసలు హీ యూస్ టు బి వెరీ ఫన్నీ ఆన్ ద సెట్స్. అంటే టీస్ చేయడం, విట్టిగా, విత్ సర్కాజం. ఐ లవ్ హిస్ పర్సనాలిటీ ఇన్ దట్ సెన్స్. అండ్ ఆల్సో నాకు స్పెషల్ గా గుర్తొచ్చేది ద వే హీ బ్రింగ్స్ ద హిస్టరీ అబౌట్ దట్ సాంగ్. ఒక పాట ఎవరైనా పాడారంటే ఈ పాట వెనకాల ఏం జరిగింది రికార్డింగ్ టైంలో ఆయనకు తెలిసినవన్నీ చెప్పేవారు, షేర్ చేసేవారు, స్టోరీస్, anecdotes అన్ని చెప్పేవారు. సో దట్ వాజ్ ఆల్సో లైక్ ఆ పాట పాడడమే అదృష్టం, దాని గురించి ఈయన చెప్తే విని మనందరం తెలుసుకోవడం కూడా అది ఇంకొక అదృష్టం. సో ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో one of the things I really loved about. Whenever I have a singer on this show, I make sure to ask about Balu garu. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక జర్నీ ఉంటే and we dedicate a song to him. What would you like to dedicate to him? Lovely. You do lot of western vocals. Me, yeah. Yes. నాకు ఎప్పుడో లైక్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర వర్క్ చేసి దీపక్ గారు ఉన్నారు కదా. అవునవును. దీపక్ గారు ఐ థింక్ ఒక 5 years క్రితం ఐ గెస్ మన దగ్గర ఇక్కడ తెలుగులో ఎవరైనా వెస్టర్న్ వోకల్స్ బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఐ సజెస్టెడ్ యువర్ నేమ్. ఓ లవ్లీ, వావ్. ఇది 5 ఏళ్ల క్రితం మాట, 4-5 years. ఐ సజెస్టెడ్ యువర్ నేమ్ అండ్ ఐ గేవ్ యువర్ కాంటాక్ట్ ఆల్సో. ఐ డోంట్ నో ఇఫ్ హీ హస్ కాంటాక్ట్. దాని తర్వాత ఏమైంది నాకు తెలియదు. నాకు అప్పుడు ఎలా తెలుసు వెస్టర్న్ ఎవరైనా ఉన్నారా అంటే ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. అంటే లైక్ ఆయనకి తెలియదు కాబట్టి మనల్ని అడిగారు కాబట్టి మనం ఇండస్ట్రీలో ఉన్నా కనుక్కుందాం అని చెప్పేసి రెడ్ ఎఫ్ఎం ఐ యూస్ టు బి దేర్. సో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నో యూ. సో దే సెడ్ లైక్ యూ. సో ఐ గాట్ యువర్ కాంటాక్ట్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. అప్పుడు అందరూ ఉన్నారు వెస్టర్న్ వోకల్స్ పాడాలంటే దామినియే. శ్రావణ్ భార్గవి కూడా చాలా బాగా వెస్టర్న్ వోకల్స్ ఇస్తారని అప్పటికి ఇంకా తెలియదు కావచ్చు. సజెస్టెడ్ యువర్ నేమ్. అవునా అనుకున్నాను అప్పుడు నేను. సో హౌ ఒకటి అలా వదలొచ్చు కదా. ఓకే, సో నేను గాడ్ ఫాదర్ లో ఒక సాంగ్ పాడా. ఐ థింక్ ఇట్స్ లిటిల్ వెస్టర్న్ ఓన్లీ. లాస్ట్ బేబీ. I'll sing that. El Pacino, what you want to tell me now? Del Casino, welcome and they don't say no. Lip me now, hip me no, Gucci, kiss me no. Tappuledu, kippuledu, hugglichi, crush me no. Dhum dhamaka, full tadaka, moka, aja re. Inta daka, vachinaka, banke tufa chaja re. Tere jaisa और कोई ना ही दूजा रे. Blast baby, blast baby, blast baby, blast baby, blast baby, blast baby. Yeah, this is the song. Yeah. మీ ఇద్దరు ఒక టైంలో యు షేవ్డ్ యువర్ హెడ్. Yes. రైట్? ఇద్దరు ఒకేసారి చేయించుకున్నారా? డిఫరెంట్ టైం. 2 years apart అనుకుంటా. 2 years apart. ఆడపిల్లల జుట్టు ఇది ఒక మేనియా కదా అది. అదే కదా. అసలు ఎందుకు చేయించుకున్నారు గుండు? సో బేసిక్లీ నాకేదో మొక్కు ఉండింది. సో తిరుపతికి వెళ్ళి. ఓకే, మొక్కు అయితే సెకండ్ టైం వాజ్ అ డొనేషన్ ప్రాపర్, బట్ ద ఫస్ట్ టైం వాజ్ అ మొక్కు. 2 సార్లు కూడా చేయించుకున్నా. నేను 3 years లో 2 times చేయించా.
ఓకే. సో మా అక్క తనకేదో మొక్కు ఉండింది. మొక్కు మొక్కు అంటే అది కోవిడ్ ఇయర్ అండ్ వీఆర్ ఆల్ ఇంట్లో లాక్డౌన్లో ఇళ్లలోనే ఉన్నాం కదా. ఆ టైంలో ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐ కెన్ లెట్ ఇట్ గో. లైక్ జుట్టు అనేది మీరు ఇందాక అన్నట్టు ఇట్స్ ప్రెషియస్, అంటే ఆ లుక్ అండ్ ఆల్ ఆల్సో బీయింగ్ ఇన్ షో బిజినెస్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్, ఇట్ మ్యాటర్స్. But I don't know, I just want to feel free. I felt like there was a lot of weight that I was carrying and honestly Damni and my mom, they both inspired me. అమ్మ కూడా చేయించుకుంది. ఓకే. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ టైం చేయించుకున్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళప్పుడు చేయించుకుంటున్నాము అంటేనే నేను ఫ్రీక్ అవుట్ అయ్యా కొంచెం, అమ్మో వాట్ అది ఇది అని. బట్ దెన్ వాళ్ళు చేయించుకున్నాక ఇంట్లో వాళ్ళని చూసాక ఐమ్ లైక్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఇది జుట్టే పెరుగుతుంది, మళ్ళీ వస్తుంది, ఒక 6 నెలలు తిప్పి కొడితే మళ్ళీ అదే పెరుగుతుంది అన్నట్టు. అండ్ ఐ వాంటెడ్ టు స్పిరిచువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్, అలాగా టు metaphorically like let it go. Let it be, let go basically. That was the theme. And I was like, what best place to do it other than Tirupati ఆ టైంలో. సో తిరుపతిలోనే గోవిందా ఓకే, తిరుపతిలోనే. సో మొక్కు ఇచ్చాను అంటున్నారు, సరే మొక్కు కాబట్టి ఇచ్చేసారు. అసలు ఆ మొక్కుకోవడానికి కూడా గుండు అంటే 2 కత్తెరలు ఇస్తాను 3 కత్తెరలు ఇస్తాను అనుకుంటారు, కానీ గుండు చేయించుకుంటాను అని చెప్పడం అనేది ఇట్స్ అగైన్. సో బేసికలీ మగవాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు ఫుల్ గుండు చేయించుకుంటారు కదా. సో అది కూడా ఎలా వచ్చింది అంటే, ఇఫ్ యు ఆర్ షేవింగ్ యువర్ హెడ్ ఇట్ మీన్స్ యూర్ లెట్టింగ్ గో ఆఫ్ యువర్ ego, jealousy, anger and all negative emotions. I think అది మనకు కూడా వర్తించాలి కదా, వాళ్ళకి ఎందుకు. సో ఐ వాజ్ లైక్ చలో లెట్ మీ ఆల్సో డూ ఇట్. అంటే ఇప్పుడు పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు 2-3 కత్తెరలు ఇస్తాం, ఇక్కడ దాకా నడుం దాకా చేయించుకుంటాం అంటే ఇట్ మ్యాటర్, ఇట్ సౌండ్స్ ఓకే. నాకు ఉన్నదే ఇంత లెంత్, ఇందులో 2 కత్తెరలు అంటే అది మళ్ళీ మోడర్న్ గా బాబ్ కట్ అవుతుంది. అది ఎందుకో నాకు it wasn't convincing to me. Okay. ఇస్తే మొత్తం ఆల్ ఇన్ వెళ్ళాలి, లేదంటే యూ డోంట్ హ్యావ్ టు అన్న దీనిలో. దాని తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయని ఏం ఆలోచించలేదు. అంటే నేను దాని తర్వాత వెంటనే డిడ్ షో. షీ డిడ్. వెంటనే డిడ్ విత్ గుండు ప్యాంట్ సారీ వేసుకొని యుఎస్ లో, అది కూడా. సో Jan 1st నేను తల్నీలాలు ఇచ్చాను, వైకుంఠ ఏకాదశి ఆ రోజు. దిస్ వాజ్ ఇన్ 2019 కోవిడ్ ఇయర్. సో 2019 Jan 1st నాడు ఇచ్చాను. 15th సంక్రాంతి షో యుఎస్ లో. I wore a pant saree with gundu and big earrings and bottu and I rocked it. People loved it. Loved it. Yeah, there are a lot of videos YouTube lo kuda. Amazing. Yeah, I think that's okay. According to that your style ante. Vachamu COVID mid Feb లో వచ్చాను, ఇంకా లాక్డౌన్ అన్నారు, ఇంక ఇంట్లోనే అయిపోయింది. బోత్ ఆఫ్ యూ టెల్ మీ, మీ ఇద్దరు కొంచెం తేడా అని అనుకునే ట్యాగ్ ఆర్ వీళ్ళిద్దరు చాలా నార్మల్ లైక్ ఎనీ అదర్ గర్ల్ అని అనిపించుకోవటం ఏది ఇష్టం, అదా ఇదా? యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కొంచెం తేడా కంటే ఇంకేమైనా వర్డ్ వస్తే నార్మల్ అయితే కాదు, వీ డోంట్ వాంట్ దట్ ట్యాగ్. నార్మల్ ఈజ్ వెరీ మీడియోకర్, బోరింగ్ అండ్ మీడియోకర్. ఏదన్నా కానీ వీళ్ళిద్దరూ అయితే నార్మల్ డిఫరెంట్ అయితే చేస్తారు. డిఫరెంట్ అబ్బా అంటే బెటర్. దట్స్ ద ట్యాగ్ మేబీ we want to associate with. మీ గురించి మీరు చాలా విన్నాం, మా గురించి చాలా మాట్లాడుకుంటారు అది ఇది అన్నారు. బయట ఏం మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అని? ఏం మాట్లాడుకుంటారు? I want to listen from you. I don't know about myself, but I know Damni గురించి చాలా పొగరు, చాలా పొగరు, arrogant, యాటిట్యూడ్ ఎక్కువ అమ్మాయికి, ఎవరిని పట్టించుకోదు. దామిని ఉంటే కాంట్రవర్సీ అంతే. నాకు ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ సచ్ రిమార్క్స్. డూ యు నో? యు ఆర్ ఆల్సో, నీకు కూడా పొగరు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు చాలా మేబీ అలా కలిపేసాను. కష్టం డీల్ చేయడం, డీల్ చేయడం అలా ఇద్దరిని కలిపేసిన కష్టమేం కాదు డీల్ చేయడం. ఐ థింక్ ఐఎమ్ అట్లీస్ట్ ఐఎమ్ వెరీ ఈజీ టు డీల్ విత్. I'm not very difficult. I don't give people a difficult time. ఎందుకు వచ్చింది దామినికి?
ఏమో Are you- చిన్నప్పటి నుంచి ఐ వాజ్ మైండింగ్ మై ఓన్ బిజినెస్. అంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో కొంచెం నాకు గుర్తున్నంత వరకు కూడా అదర్ పీపుల్, అదర్ సింగర్స్ అండ్ రికార్డింగ్స్ అండ్ ఆల్ దే యూస్ టు బుల్లీ హర్. ఓకే, ఎలా? Yeah. లైక్ అంటే అది యాక్చువల్లీ బుల్లింగే. లైక్ ఇప్పుడు మైక్ దగ్గర అందరూ నుంచొని పాడుతున్నాం అనుకోండి, దామిని అందరికంటే పొట్టిగా ఉండేది. ఓకే. దామినికి ఒక స్టూల్ వేయండి, నుంచొని పాడుతుంది. అదొక జోక్ లాగా, బట్ Correct. దట్స్ యాక్చువల్లీ బాడీ షేమింగ్ Yeah. సమ్వన్ ఎల్స్. ఇట్ ఈస్. అండ్ ఎక్కువ హైట్ మీద జోక్స్, ఎక్కువ తర్వాత ఎక్కువ తను మాట్లాడే, షీఈ్ అ వెరీ ఓపెన్ పర్సన్. లైక్ భోళా, మా మమ్మీ ఏదున్నా మాట్లాడేస్తారు. ఏదున్నా ఫిల్టర్లెస్ గా చక్కగా ఉన్నది, ఇక్కడున్నది ఇక్కడ వచ్చేస్తుంది. సో మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ షీ సేస్, దాన్ని వేరేగా ఇంటర్ప్రిట్ చేసి ట్విస్ట్ చేసి దాన్ని ఫన్ చేయటం, అలాంటివి నాకు గుర్తున్నాయి. బట్ అప్పట్లో చిన్న బచ్చాగాళ్ళం కదా మేము కూడా, విన్నట్టు వదిలేసేవాళ్ళం, లేకపోతే దాన్ని ఏమో నవ్వేసి ఊరుకునేది. అంటే బాడీ షేమింగ్ ఈజ్ సంథింగ్ లైక్ మనకి తెలియకుండానే స్కార్స్ ఉండిపోతాయి ఓ యా, చిన్నప్పటి నుంచి కూడా. So the other day, remember we were talking about some tags which they give to other singers also. ఎంత మంచిదో అసలు, బుద్ధిమంతురాలు ఆ అమ్మాయి అనని ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ సింగర్స్ ని బాగా అంటూ ఉండేవారు. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా వాట్ they are implying is what they're implying and what they are expecting from a female singer is that అసలు నోట్లో వేలు పెడితే కూడా కొరకని టైప్స్, అంత అసలు పద్ధతిగా ఒక పక్కన కూర్చొని అందరితో కలివిడిగా ఉండి ఇలా బుర్ర దించుకొని తల దించుకొని తన పని తను చేసుకొని వెళ్ళిపోవడం లాగా అండ్ ఫ్యాషన్ సెన్స్ కూడా ఉండకూడదు. బోల్డ్ లిప్స్టిక్స్, రెడ్ లిప్స్టిక్స్ వేసుకోకూడదు, ఫ్యాషన్ సెన్స్ అయితే ఉండకూడదు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ దట్ డోర్ నెక్స్ట్ డోర్, docile, submissive. That's what అమ్మాయిలా they ఉండాలి. expect. That's బుద్ధిమంతురాలు. That's what they expect.